ఈరోజు వీరికి చంద్రుని యొక్క గురుగ్రహం యొక్క గ్రహచార బలం వలన అధికంగా ఉండటం వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలగగలదు. గురువు యొక్క వ్యాపార స్థితి వలన అధికమైనటువంటి చురుకుదనంతో ఉంటారు. అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడేటువంటి గ్రహచార స్థితి గలదు. బంధుమిత్రుల యొక్క కలయిక, నూతన వ్యాపారం చేసే ఆలోచనలో ఉండుట, దాంపత్య సుఖం కలిగి అందరూ కూడా ఆనందంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది. శుభ గ్రహచార స్థితి వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్ మరియు మిషన్ మెకానిక్ రంగం వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ధన సంపత్తి కలగగలదు. సినీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాగలవు. చేనేత వస్త్ర వ్యాపారాలు, బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఇత్యాది యొక్క రంగంలో మంచి ఆదాయాలు కలిగి ఉంటాయి. విద్యార్థులు ఈరోజు మంచి ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థానం కలిగించేటువంటి గ్రహస్థితి కలదు. విద్య గురించి కానీ, వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండగలదు. ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది. ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్.